జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ముష్కర్లు నరమేధం సృష్టించారు. ఉగ్రవాదుల దాడిలో అభంశుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాశారు. ఉగ్రవాదుల దాడిలో అసూలు బాసినటువంటి ఈ 26 మంది అమాయకుల మృతదేహాలు వారి స్వస్థలాలకైతే చేరాయి. వారి మృతదేహాలను చూసిన తర్వాత కుటుంబ సభ్యులు గుండె లవసేలా రోదించారు. వారి రోదన మిన్నంటింది. ఉగ్రవాదుల దాడిని ఉద్దేశించి ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ పేరుతో ప్రపంచ యాత్రను చేస్తున్నటువంటి అన్వేష్ స్పందించాడు. ఈ ఉగ్రదాడికి ముగ్గురు కారణం అంటూ ముగ్గురు మీద ఆయన విమర్శలు చేస్తూనే ఆ ముగ్గురిని ప్రోత్సహించినటువంటి ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జునను కాశ్మీర్లో కాల్చి చంపేయండి, సగం దరిద్రం పోతుంది అంటూ ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ నాగార్జున గారిని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. విశ్లేషణ చేసుకునే దానికంటే ముందు మీకు నేను అన్వేష్ నాగార్జున గారిని, అలాగే సోహెల్ని, దిల్సే మెహబూబ్ని, అలాగే పరేషాన్ బాయ్ ఇమ్రాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియోకి సంబంధించినటువంటి ఆడియోని మనం ఒకసారి వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ లో హిందువుల మీద టెర్రరిస్ట్ అటాక్లు చేశారు కదండి. దానికి గల కారణం ఈ ముగ్గురు కనబడుతున్న ముస్లిమ్స్ అండి. ఒకరు మెహబూబా, దిల్సే, రెండు సోహేలు, బిగ్ బాస్ ఫేము, ఆ తర్వాత ఇమ్రాన్, ఈ పరేషాన్ బాయ్స్. సో మీకు పూర్తిగా ఆధారాలు చెప్తాను. ఫస్ట్ ఈ మెహబూబా దిల్సే, ఈడు తిండికి తెకానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు, తిండి కూడా లేదు. అలాంటి నా కొడుకు 2 కోట్లు ఖర్చు పెట్టి నువ్వే కావాలి అనే వీడియో తీశారు. ఇది 4 దేశాలు వెళ్ళి, ఇది ఖరీదైన 4, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా, మెక్సికో, ఇవన్నీ దేశాలు తిరిగి 2 కోట్లు ఖర్చు పెట్టి 10 మంది వెళ్ళారు హనీమూన్లకి అనమాట. అమ్మాయిలతో వెళ్ళి సినిమాలు తీసుకొని వచ్చారు. ఏదో ఒక యూట్యూబ్ వీడియో, 4 నిమిషాల వీడియో, నువ్వే కావాలని యూట్యూబ్ లో ఉంటుందో చూడండి. 2 కోట్లు ఖర్చయింది. ఇది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఉగ్రవాద సంస్థలు ఇచ్చారు. ఆ తర్వాత 2 సోహేలు, 4 రెస్టారెంట్లు, ఒక సినిమా, అబ్బో మనోడు పత్యాపరం బోల్డ్. వీరికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? ఈ ఉగ్రవాద సంస్థలు, అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారులేండి. ఆ తర్వాత మన ఇమ్రాన్, ఈ ఇమ్రాన్ గారి విషయానికి వస్తే ఈడు దుబాయ్లోని హోటళ్ళు, దుబాయ్లో షాపులు, తర్వాత అదైతే శ్రీశైలంలో కాటేజీలు, అబ్బో ఇండియాలో రెస్టారెంట్లు, ఖరీదైన కార్లు, అబ్బా లగ్జరీ లేదు. వీరికి ఎక్కడంటే ఈ ఉగ్రవాద సంస్థలు ఇచ్చారు. అంటే ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు ఈ అల్ ఖైదా, ఈ హమాసు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు ఫోన్ చేస్తారనమాట. అస్సలం వాలేకుం మెహబూబా దిల్సే అంటే అలా ఉన్నారు, బాగున్నా అస్సలం వాలేకుం. సో మనకి అర్జెంట్ గా మన తీవ్రవాదులకు ఉగ్రవాదులకు సంబంధించిన బెట్టింగ్ యాప్లు ఉన్నా మీరు ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మన అందరం ముస్లిమ్స్ కదా, మనం బరంపురం చేసేద్దాం. వాళ్ళు ఫోన్ చేయగానే హైదరాబాద్ కి తలో 20 లక్షలు 15 లక్షలు పంపి వీళ్ళు చేసేస్తారు. వీళ్ళు ఆ యాప్ ఎక్కడ పుట్టింది, ఎవరు తయారు చేశారు, అవన్నీ అనవసరం. ముందు ప్రమోట్ చేస్తాం, డబ్బులు ఇచ్చామా లేదా మనకు అనవసరం. అవన్నీ సబ్స్క్రైబర్లు ఆ వారి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ డబ్బులు సంపాదించి వీళ్ళు మటుకు విదేశీ ట్రిప్పులు, వీళ్ళు ముగ్గురు విదేశాలు విపరీతంగా తిరిగారు. అందరికీ తెలుసు. ఆ టెర్రరిస్ట్ అటాక్లు చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు. అరే మీరు చేసిన తప్పుదం వల్ల వాళ్ళకి ఎంత డబ్బు వచ్చిందో చూసారా? ఈ అటాక్లు వెనకాతలు మీరే ఉంటది, మీదే. అల్లా క్షమించదు, ఏ ఖురాన్లోనే లేదు ఇలాగా బెట్టింగ్ యాప్లు చేయమని. ముస్లింలు చెరబుట్టారు. అదే నేనే ముస్లిం అనుకో, మిమ్మల్ని కాల్చి పారేస్తాను రోడ్ల మీద, పిలుస్తాను, పేక్ కోసేస్తాను. నేను ముస్లిం అయితే అలా చేస్తాను. మీరు అలా ఇక్కడ మిమ్మల్ని అలాగ అన్నందుకే మీరు ఫీల్ అయితే పిచ్చి పిచ్చి అతిపతి లేని గోత్రం లేని యాప్లు ప్రమోట్ చేసి ఎన్నో మంది ప్రాణాలకి కారణమై వీలే కదా. హర్ష సాయి, బయ్యస్ అని యాదవ్, ఇంకా చాలా మంది ఉన్నారు. మాట వరుసకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది మిమ్మల్ని కాదు, ఆతుగాళ్ళు తీసుకొచ్చి పనికిరాని యాదవులు, ఈ రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్, ఈ పనికిరాని యాదవుల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ అనే పేరుతోని సెలబ్రేట్లను చేసి జనం మీదకి వదులుతున్న నాగార్జున సార్ని తీసుకెళ్లి కాల్చారు. ఎక్కడ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో నాగార్జున తీసుకెళ్తే దరిద్రం వదిలిపోతాం. అది విన్నారు కదా. అసలు ఇంకొకసారి విందాం నాగార్జున గారిది. వీలే కదా. హర్ష సాయి, బయ్యస్ అని యాదవ్, ఇంకా చాలా మంది ఉన్నారు. మాట వరుసకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది మిమ్మల్ని కాదు, ఆతుగాళ్ళు తీసుకొచ్చి పనికిరాని యాదవులు, ఈ రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్, ఈ పనికిరాని యాదవుల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ అనే పేరుతోని సెలబ్రేట్లను చేసి జనం మీదకి వదులుతున్న నాగార్జున సార్ని
తీసుకెళ్లి కాల్చారు. ఎక్కడ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో నాగార్జున తీసుకెళ్తే దరిద్రం వదిలిపోతాం. సో మనం చూసాం ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ నాగార్జున గారిని ఉద్దేశించేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది. అసలు అడ్రస్ లేని వారిని కూడా నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చి వారిని హీరోలను చేస్తున్నారు. వారి వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సమాజానికి చేటు వస్తుంది. కాబట్టి అసలు ఫస్ట్ నాగార్జున గారిని ఈ జమ్మూ కాశ్మీర్కి తీసుకొచ్చి ఆయన్ని కాల్చి పడేయాలి, ఒక దరిద్రం వదిలిపోద్ది అన్నట్లుగా అన్వేష్ నాగార్జున గారిని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మనకి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ ముగ్గురు, సోహెల్, అలాగే దిల్సే ద్వారా మెహబూబ్ బాగా ఫేమస్, అలాగే పరేషాన్ బాయ్స్ ద్వారా ఇమ్రాన్, వీరు ముగ్గురు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్లు ఎవరియో కాదు, ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లను వీరు ప్రమోట్ చేశారు. అసలు ఉగ్రవాద సంస్థలు ఈ ముగ్గురు ముస్లింలకి కొంత డబ్బులు ఇచ్చాయి. ఆ డబ్బులు ఇవ్వడం వల్లే వీరు ఆర్థికంగా స్థిరపడ్డారు అన్నట్లుగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అయితే వీరి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. అసలు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ ఉగ్రదాడికి కారణం ఈ ముగ్గురే. ఈ ముగ్గురు వల్లే ఆ ఉగ్రదాడి జరిగింది అన్నట్లుగా అన్వేష్ అయితే వారి మీద ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే గతం నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అన్వేష్కి సజ్జనార్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రముఖ సెలబ్రిటీలు అయితేనేమి, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపుతూ కొన్ని వీడియోలను చేస్తూ, దయచేసి మీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి, మీరు చేసేటువంటి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల సమాజంలో ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్ యాప్లను నిర్మూలించండి అంటూ ఒక ఉద్యమం అయితే నడిపాడు. అయితే ఆయన మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ ఉద్యమం చేసే సమయంలో మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం మంచిదే, సమాజానికి ఉపయోగపడేలాగా మీరు పోరాటం చేస్తున్నారు, అది హర్షించదగినటువంటి విషయమే. అయినప్పటికీ మీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని టార్గెట్గా చేసుకుని మాటల అస్త్రాలు వారి మీద ప్రయోగించవచ్చు, కానీ వారి కుటుంబ సభ్యులను టార్గెట్గా చేసుకొని మీరు మాట్లాడినటువంటి పరుష పదజాలం ఏదైతే ఉందో అది సమాజాన్ని ప్రభావితం చేసేలాగా ఉంది అంటూ కూడా నా అన్వేషణ అంటే ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేషణని టార్గెట్గా చేసుకొని చాలామంది మాట్లాడారు. అయితే అతను రోజుకొక వీడియో చేస్తూ ఉన్నాడు. కొంతమంది ప్రముఖులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం, వారిని ఈ అన్వేష్ ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఈ ఉగ్రమూకలు జరిపినటువంటి నరమేధంలో 26 మంది అమాయకులు అసూలు బాసినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఉగ్రదాడికి కారణం ఎవరో కాదు, ఈ ముగ్గురు ముస్లింలే అంటూ అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారాన్ని అయితే లేపుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇటువంటి వారిని అంటే అసలు అడ్రస్సే లేనటువంటి వారిని బిగ్ బాస్ షో పేరుతో నాగార్జున గారు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ జమ్మూ కాశ్మీర్లో నాగార్జున గారిని కాల్చి పరేయండి, సగం దరిద్రం పోతుంది అన్నట్లుగా అన్వేష్ అయితే విశ్లేషణ అంటే ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉంది. అంటే అసలు ఆ ఉగ్రదాడికి వీరికి సంబంధం ఉందో లేదో ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు. కాకపోతే అన్వేష్ ఏంటంటే పరోక్షంగా ఈ ముగ్గురికి సంబంధం ఉంది, ఈ ముగ్గురు ముస్లింలు ఈ ఉగ్రదాడికి పరోక్షంగా కారణమయ్యారు, వీరు ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు, అందుకే ఉగ్రవాద సంస్థలు కూడా ఈ ముగ్గురికి అంటే ఆర్థికంగా సహాయం చేసింది, వీరు చేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల కూడా ఆ ఉగ్రవాద సంస్థలు ఆర్థికంగా నిలదొక్కోగలిగాయి, దానివల్లే ఇటువంటి దాడులకు పాల్పడ్డాయి అన్నట్లుగా అన్వేష్ అయితే వారి ముగ్గురు మీద ఆరోపణలు చేస్తూ ఇప్పుడు నాగార్జున గారిని టార్గెట్గా చేసుకుని
ఈ ఉగ్రదాడి గురించి ఆయన కొన్ని వీడియోలు చేయడం, ఆ వీడియోలు ఇప్పుడు వైరల్గా అయితే మారాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఉగ్ర దాడి నిజంగా తీవ్రంగా ఖండించాలి. ఈ ప్రపంచ దేశాలు అంటే భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. భారత ప్రభుత్వం మాత్రం ఈ ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది. ఇందాక మనం మోదీ గారి ప్రసంగం కూడా విన్నాం. అంటే ఈ ఉగ్రదాడి తరువాత మోదీ గారు తొలిసారిగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నరమేధానికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు, మట్టిలో కలిపేస్తామన్నట్లుగా ప్రధాని మోదీ గారు కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలతో ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మనం త్వరలోనే నిజంగా ఉగ్రవాదుల మీద కఠిన చర్యలు భారత ప్రభుత్వం తీసుకోబోతుందన్నట్లుగా భావించవచ్చు. అయితే ఈ ఉగ్రదాడికి ఆ కారణం మాత్రం వీరే అంటూ ప్రపంచవ్యాప్తికుడైనటువంటి అన్వేష్ అయితే విమర్శలు చేస్తూ ఉంటే, కొంతమంది నెటిజన్లు అన్వేష్కి సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు, నెటిజన్లు ఖండిస్తూ ఉన్నారు. సో అసలు నిజంగా ఈ ఘటనకి, ఈ ఉగ్రదాడికి ఈ ముగ్గురికి సంబంధం అయితే లేదు. మీరేమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ల రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.